నాడి కొట్టుకుంటున్న కుత్తాడం సిద్ధి విఘ్నేశ్వరుడు 3/10/1916 నాడు శ్రీ రాజరాజేశ్వరి కామేశ్వరుల విగ్రహాల ప్రతిష్టాపన కుత్తాళం పీఠంలో జరిగింది. 5/7/1919 నాడు వానమామలై పీఠాధిపతుల చేత సీతారామచంద్రులు, సంతాన గోపాలస్వామి, యోగనరసింహుల ప్రతిష్ఠితులైనారు. ప్రతిష్టకు పూర్వం పంచలోహాలతో సిద్ధం చేయించిన యంత్రం ప్రతిష్టా సమయానికి చొక్కపు అపరంజి యంత్రంగా మారింది. దత్తాత్రేయ మందిరం ఈశాన్యమూలలో సిద్ధివినాయకుడు ప్రతిష్ఠితుడైనాడు. విగ్రహానికి కర్పూరహారతి ఇచ్చిన తరువాత ఆ విగ్రహానికి మానవులకు వలె నాడి కొట్టుకోవటం అతడు చేరిన భక్తులు గమనించారు. మౌనస్వామి మహిమ దేశం నలుమూలలకు పాకింది. షణ్ముఖుడు, అయ్యప్ప విగ్రహాల స్థాపన కాలంలో రాగిరేకు యంత్రం మేలిమి బంగారంగా మారింది. హిందువులే కాక మద్రాస్ గవర్నర్ ఆర్చీబాల్డ్ని, ఆయన భార్య వంటి పాశ్చాత్య క్రైస్తవులు ఆ విగ్రహాన్ని దర్శించి మౌనస్వామికి భక్తులైనారు. యువం భూయాత్.